ధృతరాష్ట్రాది జననం. తన దగ్గర వేదశాస్త్ర పురాణాలను అభ్యసించిన శిష్యులు అసిత, దేవల, వైశంపాయన, జైమిని, సుమంతులను 5గురిని అంతకుముందే లోక సంచారం కోసం పంపించే ఉన్నాడు వ్యాసుడు. ఇప్పుడు ఆశ్రమంలో తానొక్కడే. ఇది మరింత దిగులయ్యింది. తాను వెళ్ళిపోవాలనుకున్నాడు. పుట్టిన చోట కన్నతల్లి గుర్తుకు వచ్చాయి. గంగ ఒడ్డున కృష్ణద్వీపంలో అలనాడు తనను ప్రసవించి విడిచి కడివెడి దుఃఖంతో వెళ్ళిన తల్లి దాసరాజు కూతురు సత్యవతీదేవి జ్ఞాపకం వచ్చింది. వెంటనే కృష్ణద్వీపం చేరుకున్నాడు. తల్లి కనిపించలేదు. ఏమైందని పల్లెవారిని అడిగాడు. దాసరాజు సత్యవతిని శంతక మహారాజుకిచ్చి వివాహం చేశారని చెప్పాడు. దాసరాజును కలుసుకున్నాడు. కుశలవార్తలు అడిగి బయలుదేరాడు. సరస్వతీ నది తీరంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సుకు ఉపక్రమించాడు. సత్యవతి శంతనులకు 2 కొడుకులు పుట్టారనే శుభవార్త తెలిసింది. సోదరులు జన్మించారని సంతోషించాడు. చిత్రాంగదుడు మొదటివాడు, విచిత్ర వీరుడు రెండవవాడు. 2 గుణవంతులు, రూపవంతులు, పరాక్రమవంతులును. శంతకు మరో రాజుకు మరో పెద్ద కొడుకు ఉన్నాడు. గంగాదేవి వల్ల జన్మించాడు. అతడు గాంగేయుడు, మహావీరుడు. ఆ 3గురిని చూసుకొని శంతనుడు గర్వపడేవాడు. దేవతలకు కూడా అజేయుణ్ణి అని మురిసిపోయేవాడు. కొంతకాలానికి శంతనుడు కాలం చేశాడు. చిరిగిన వస్త్రంలా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆచారం ప్రకారం పెద్ద కొడుకు భీష్ముడు తండ్రికి ఉత్తర క్రియలు నిర్వహించాడు. చిత్రాంగదుణ్ణి పట్టాభిషిక్తుడిని చేశాడు. సమర్థుడయ్యుండి తాను రాజ్యం వదిలేశాడు కనుక అప్పటి నుంచి గాంగేయుడు దేవవ్రతుడయ్యాడు. కాలం గడుస్తోంది. ఒక రోజున చిత్రాంగుడు వేటకు వెళ్ళాడు. ఆ గాఢాంధకారణ్యంలో అతడిని మరో చిత్రాంగదుడిని గంధర్వుడు చూశాడు. బలపరాక్రమాలకు మెచ్చి విమానం దిగి వచ్చాడు. వీరోచితంగా ద్వంద్వ యుద్ధం జరిగింది. కురుక్షేత్రం అనే పేరుతో వ్యవహరింపబడే ఆ అరణ్యం ప్రదేశంలో చెలరేగిన యుద్ధం 3 ఏళ్లు సాగింది. గంధర్వుడు జయించాడు. చిత్రాంగదుడు మరణించాడు. భీష్ముడు అంత్యక్రియలు జరిపించాడు. చిట్టి తమ్ముడు విచిత్ర వీర్యునికి పట్టం కట్టారు. తాను సంరక్షకుడుగా నిలిచాడు. సత్యవతీదేవి మంత్రి గురువు ప్రబోధాలతో పుత్రశోకం నుంచి తేరుకుంది. వ్యాసుడు కూడా చిత్రాంగద మృతికి విచారించిన విచిత్ర వీర్య పట్టాభిషేకానికి సంతోషించాడు. క్రమక్రమంగా విచిత్ర వీరుడు యవ్వనంలో అడుగుపెట్టాడు. అతడికి వివాహం చేయాలని గాంగేయుడు భావించాడు. సరిగ్గా అదే సమయానికి కాశీరాజు తన కూతుర్లు ముగ్గురికి స్వయంవరం ప్రకటించాడు. దేశాల నుంచి మహారాజులు ఎంతమందో వచ్చారు. గాంగేయుడు భీష్ముడు ఒంటరిగా వెళ్ళి వాళ్ళందరినీ చీల్చి చెండాడి రాచకన్యలను 3గురిని అపహరించి తెచ్చాడు. 3గురిని తల్లి సోదరి కూతురులాగా మన్నించాడు. సోదరుడికి ఇచ్చి వివాహం జరిపిస్తానని తన తల్లి సత్యవతికి నివేదించాడు. బ్రాహ్మణులను పిలిచి ముహూర్తం పెట్టించాడు. అంతలోకి ఒక రోజున ఆ 3గురిని పెద్దమ్మాయి భీష్ముడి దగ్గరికి వచ్చి సిగ్గుపడుతూ ఒక విషయం చెప్పింది. తాను అంతకుముందే సాల్వ మహారాజును వరించానని, మా ఇద్దరికి మానసికంగా వివాహం అయ్యిందని, అటుపైన నీ ఇష్టం అని తెలియపరిచింది. భీష్ముడు ధర్మ సంకటంలో పడ్డాడు. పెద్దలను, మంత్రులను, తల్లిని సంప్రదించాడు. వారి సూచన ప్రకారం ఆ అమ్మాయిని పంపించేశాడు. ఆ కన్యక సరాసరి శాల్వపతి ఇంటికి వెళ్ళింది. జరిగినట్లు చెప్పింది. పరస్పరం ప్రేమించుకున్నాం కనుక ధర్మపత్నిగా స్వీకరించమంది. శాల్యుడు అంగీకరించలేదు. నా కళ్ళ ముందే భీష్ముడు నీ చెయ్యి పట్టుకొని రథం ఎక్కించుకున్నాడు. ఇక నేను నీ పాణిగ్రహణం చెయ్యను. అతడు తల్లిలా భావించి నిన్ను పంపించినా నా దృష్టిలో నువ్వు పరోచ్ఛిష్టాన్నివి, వెళ్ళిపోమ్మన్నాడు. ఏడుస్తూ భీష్ముడి దగ్గరికి వచ్చింది. జరిగింది చెప్పింది. అపహరించి తెచ్చావు కాబట్టి న్యాయతః నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి, పెళ్ళాడాలంది. లేకపోతే మరణిస్తానంది. భీష్ముడు ఒప్పుకోలేదు. మరొకరికి మనసిచ్చిన దానవు నిన్నెలా మనవాడుతాను, పుట్టింటికి పొమ్మన్నాడు. ఆ కన్యకామణి అవమానం భరించలేక అడవులకు పోయింది. తపస్సుకు ఉపక్రమించింది. తక్కిన 2 కన్యలు అంబిక, అంబాలిక. విచిత్ర వీరుడు వివాహమాడాడు. 9 సంవత్సరాలు రేయింబవళ్ళు వారితో క్రీడించి సంసార సుఖాలు అనుభవించారు. యుక్మ వచ్చి క్షయ హఠాత్తుగా మరణించాడు. సత్యవతీదేవి దారుణంగా పిలిపించింది. ప్రేత కార్యాలు మంత్రులతో జరిపించింది. ఒకరోజున ఏకాంతంగా భీష్ముడితో సంభాషించింది. శంతను మహారాజుకి పెద్ద కొడుకు కాబట్టి రాజ్యం పాలించమంది. సోదరుడి భార్యను స్వీకరించి వంశం నిలబెట్టమంది. ఈ యయాతి వంశం అంతరించకుండా చూడమంది. భీష్మ మహా తదైకాంతే వచనం చాతి దుఃఖిత రాజ్యం కురు మహాభాగ పితస్తు శంతనో సుతః భ్రాతుర్భార్యాం గృహాణం త్వం వంశం చ పరిరక్షయ యథా నాశమాయాతి యయతేర్వంశ ఇత్యుత. భీష్ముడు అంగీకరించలేదు. తల్లి కోసం ఆలనాడు ప్రతిజ్ఞ చేశాను కనుక రాజ్యము చెయ్యను, వివాహము చేసుకోనని మరోసారి భీష్మించాడు. వంశం ఎలా నిలబడుతుందా అని సత్యవతికి దిగులు పట్టుకుంది. దానికి తోడు అరాజకం వచ్చి పడింది అని మరొక భయం. అప్పుడు ధర్మశాస్త్రవేత్త భీష్ముడు ఒక సలహా ఇచ్చాడు.
ఆ సద్బ్రాహ్మణ్ణు పిలిపించి కోడలతో నియోగించమన్నాడు. ఆ పుట్టేవాడు విచిత్ర వీర్యునికి క్షేత్రజ్ఞుడు అవుతాడు కనుక కులరక్షణ కోసం ఈ పాటిది తప్పు కాదన్నాడు. అప్పుడు ఆ మనుమడికి ఈ రాజ్యం అప్పగిద్దు గాని నేను అతడి ఆజ్ఞలు శిరసా వహిస్తానని కూడా మాట ఇచ్చాడు. సత్యవతి సరేనని సమ్మతించింది. తాను కన్యగా ఉన్నప్పుడు పరాశరుడి వల్ల జన్మించిన వ్యాసుడిని కానీనుడు కన్యకు పుట్టినవాడు స్మరించింది. తలచినవంతనే ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు. తల్లికి నమస్కరించి నిలబడ్డాడు. భీష్ముడు వచ్చి పొగలేని అగ్నిలా ఉన్న అన్నగారికి సపర్యలు చేశాడు. సత్యవతీదేవి మెల్లగా తన మనసులో మాట బయటపెట్టింది. వంశం నిలబెట్టమంది. వ్యాసుడు అప్తవాక్యంగా అంగీకరించాడు. ఓం అన్నాడు. ఋతుకాలాన్ని ప్రతీక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు. అంబిక ఋతుస్నానం చేసింది. వ్యాసుడు కలిశాడు. గర్భవతి అయింది. గుడ్డివాడు పుట్టాడు. సత్యవతి దుఃఖించింది. రెండవ కోడలు అంబాలికను నియోగించింది. ఆవిడకు ఒక పనురోగి జన్మించాడు. వాడు రాజ్యానికి పనికిరాడే ఎలాగా అని సత్యవతి బాధపడింది. ఏడాది గడిచాక మరొకసారి వ్యాసుని స్మరించి రప్పించింది. కోడల్ని పిలిచి అంబాలికని మరొక్కసారి ప్రయత్నించమంది. ఈసారి అంబాలిక తన బదులు దాసిని నియమించింది. వ్యాసుడు కలిశాడు. ధర్మాంశతో విదురుడు జన్మించాడు. ఇలా వ్యాసుడు ధృతరాష్ట్ర పాండు విదురులకు జన్మకారకుడై యయాతి వంశాన్ని నిలబెట్టి భ్రాతృధర్మం నెరవేర్చాడు. ప్రథమ స్కందం 184 శ్లోకాలు సమాప్తం.